దేశంలో ప్రజలందరూ సమానము. ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క జాతికో అధికమైనటువంటి ప్రాముఖ్యత కానీ వారి కోసం ప్రత్యేకతలు కానీ ఇవ్వబడలేదు. భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేను. మనందరికీ సమానమైనటువంటి హక్కులు కలిగి ఉన్నాము. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చేటటువంటి హక్కు ఓటు హక్కు. అయితే మీ నాయకుడు ఎలా ఉండాలి? నాయకుని యొక్క లక్షణాలను ఉద్దేశించి ముస్లిముల వర్గానికి నాయకత్వం వహించేటటువంటి వారికి సంబంధించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. సహీ ముస్లిం గ్రంథము. మీరు ఎన్నుకునేటటువంటి నాయకుడు మీకోసం మీ స్థితిగతులను మార్చేటటువంటి స్థాయిలో ఉండాలి. అతను విశ్వసించినటువంటి వాడు ఉండాలి. అతనిపై ఎలాంటి అపవాదాలు ఉండకూడదు. అతనిపై ఎటువంటి కేసులు ఉండకూడదు. ఇలాంటి విషయాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మనం ఓటు వేయాలి. అయితే ముస్లింలను ఉద్దేశించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఏ ముస్లిముల నాయకుడైతే ఎన్నుకోబడతారు కదా, ఎన్నుకోబడిన తర్వాత ఏ ముస్లిముల నాయకుడైతే ముస్లిముల అభివృద్ధి కోసం పాటుపడడో అలాంటి వ్యక్తి ముస్లిములతో పాటుగా స్వర్గ ప్రవేశము చెయ్యలేడు అని చెప్తున్నారు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ముస్లిముల నాయకుడు ఎవరు? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే ముస్లిముల అభివృద్ధికి పాటుపడతాడో అతను ముస్లిముల నాయకుడు. ఒకవేళ అతను ముస్లిముల చేత ఎన్నుకోబడిన తర్వాత ముస్లిముల హక్కు కోసం కానీ వారి పరిస్థితులను మార్చడం కోసం కానీ పనిచేయకపోతే అతను ఆ ముస్లిములతో పాటుగా స్వర్గ ప్రవేశం చెయ్యలేడు అని చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఎవరైతే నేను నాయకుడిని అవుతాను అని అనుకుంటున్నారో వారందరికీ ఈ హదీస్ వర్తిస్తుంది. ఇది ముస్లిములను ఉద్దేశించి. మరి ముస్లిమేతరులను ఉద్దేశించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఏ రాజు అయితే అంటే రాచరిక వ్యవస్థ ఉన్నటువంటి ఆ కాలం కానీ లేదా డెమోక్రటిక్గా ఎన్నుకోబడినటువంటి ప్రతినిధి ఎవరైనా సరే అతను తన ప్రజల పట్ల న్యాయ వ్యవహారం కలిగి ఉండకపోతే అతను కూడా నరకాగ్నికి గురవుతాడు అని చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఓటు హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఇంకా చెప్పబడిన విషయాలు ఏంటంటే, మీరు డబ్బుకు లొంగి, మతానికి లొంగి, కులానికి లొంగి, జాతికి లొంగి, మద్యానికి లొంగి ఓటు వినియోగించుకోకూడదు. మీ మతస్థుడిని చూసి ఓటు వేయకూడదు. రాజ్యాంగం చెప్పేటటువంటి విషయం. మరి నాయకుడు కూడా మతం పట్ల మత ఆధారంగా ఓట్లు అడగకూడదు. ఏ వ్యక్తి కూడా రాజ్యాంగం చెప్పినటువంటి హక్కులండి ఇవి. మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏంటంటే, ఎవరైనా సరే మత ప్రాతిపదికన ఓట్లు అడగకూడదు. ఒకవేళ అలా అడిగినట్టు ఏదైనా నాయకుడు ఇలా అడుగుతున్నాడని తెలిస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్కి మనం ఫిర్యాదు చేస్తే అతను వెంటనే తన ప్రాతినిధ్యాన్ని రద్దు చేయాలి. ఇది రాజ్యాంగం మనందరికీ ఇచ్చినటువంటి వెసులుబాటు. అలా జరుగుతుందా? అది మనందరి మనసుల్లో తెలుసు. అది జరుగుతుందా? ఎంతవరకు జరుగుతుంది? ఎవరి కోసం జరుగుతుంది? ఇదంతా కూడా మనకు తెలిసింది. అయితే కులాన్ని ఆధారంగా చేసుకొని, మతాన్ని ఆధారంగా చేసుకొని, డబ్బుని ఆధారంగా చేసుకొని మరియు మద్యాన్ని ఆధారంగా చేసుకొని అసలు ఓట్లు వేయకూడదు. ఇది రాజ్యాంగంలో శిక్షార్హమైనటువంటి అంశము. ఒకవేళ ఇలా ఎవరైనా చేశారు అంటే వారిపై కఠినంగా శిక్షలు ఉంటాయని రాజ్యాంగం తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు చూసారా, ఊరి అవతల పోలీసులు పహారా కాస్తున్నారు. ఎందుకు? ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు ఏమైనా డబ్బు సరఫరా అవుతుందేమో, మద్యం సరఫరా అవుతుందేమో, అలాగే ఏదైనా గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమైనా జరుగుతుందేమో అని అక్కడ పహారా కాస్తున్నారు. ఏదైనా అలాంటివి జరిగినప్పుడు వెంటనే ఆ డబ్బుని వాడు సీజ్ చేస్తారు. ఇదంతా మనం రోజు పత్రికల్లో మరియు టీవీల్లో వింటుంటాం. ఇవాళ ఫలానా చోట ఇంత డబ్బు దొరికింది, ఫలానా చోట ఇంత మద్యం దొరికింది అని చెప్తూ ఉంటారు. ఎంత శోచనీయమైనటువంటి అంశం ఏంటిది? భారతదేశంలో అయ్యా మీరందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోండి అని రాజ్యాంగము మీకు హక్కు ఇస్తుంటే దుర్మార్గంగా మనం ఎవరైతే మాకు డబ్బులు పంచుతాడో అతనికి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే మా మతస్థుడో అతనికి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే నా కులం వాడో అతనికి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైతే మాకేదేదో ఇవ్వాలని ఆశలు చూపిస్తుంటాడో అతనికి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి ఇవన్నీ శిక్షార్హమైనటువంటి పనులు. حينما